నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు మద్దతు తెలుపుతూ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మంత్రి గంటా, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. తలపెట్టిన జాతీయ ఉమెన్ కాంగ్రెస్ సదస్సుకు మద్దతుగా విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్పీకర్ కోడెల ప్రారంభించారు. అలాగే భారీ ఎత్తున మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మనతో పాటు మంత్రి గంట గారు ఉన్నారు, అలాగే కోడెల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ సదస్సు మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? విశాఖపట్నంలో 2K రన్ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ సందర్భంగా ముందస్తుగా ఈ 2K రన్ వేలాది మంది ఆడబిడ్డలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది రాబోయే సదస్సు విజయవంతానికి ఒక సంకేతం. ఆ సదస్సులో చర్చలు, మహిళా మండలి యొక్క సూచనలు అన్నీ కూడా తీసుకున్నట్టుగా ఒక బెంచ్ మార్క్. ఈ దేశం మహిళలకు ఏం చేయాలి, మహిళలు ఈ అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి, ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి రక్షణ ఏ విధంగా ఇవ్వాలి అనే అన్నిటి కూడా పరిష్కారం నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్. ఇది బ్రహ్మాండమైనటువంటి విజయవంతమైంది. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కలిసి నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహిళా సదస్సు ఇది. దీనికి అంతర్జాతీయ ప్రముఖులు, జాతీయ ప్రముఖులు, వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా వాళ్ళ సందేశాలు, సూచనలు ఇస్తారు. మహిళలు వాళ్ళ అనుమానాలు, సందేహాలు తీర్చుకొని ఒక మంచి అనుభవంతో ఈ సదస్సు నుంచి ఇంటికి వెళ్తారు. కనీసం ఒక 10% ఉన్న వాటికంటే మెరుగైన జీవితానికి ఆడబిడ్డలకు అందించగలిగితే ఈ సదస్సు ధ్యేయం నెరవేరినట్టే. మహిళా సాధికారతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అద్భుతంగా, దానికి సంబంధించి మద్దతు ర్యాలీ అద్భుతంగా ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నారు. అయితే మహిళలు వివక్ష గురవుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా సాధికారత అనేది ముఖ్యం అంటున్నారు. మేడం, మీరు చెప్పండి. మహిళా సాధికారత ముఖ్యమని చెప్పడానికి ఒక వేదిక ఇది. అట్ ద సేమ్ టైం ఇంతమంది మహిళలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో జరగబోయే మహిళా సదస్సుకి మద్దతుగా ఎంతమంది వచ్చారంటే ఇది కేవలం మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, మనకి ఏదో మంచి జరగబోతుందన్న సూచన. ఆ సూచనతోనే ఒక్క పిలుపు మేరకు ఇంతమంది వచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవ్యాంధ్ర రాజధానిగా తలపెట్టిన ఈ సదస్సులో మహిళల సాధికారతకు సంబంధించి అన్ని రకాల అంశాలు చర్చిస్తామన్నారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాట్యూ వరకు జరిగిన ర్యాలీలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, విశాఖపట్నం.